కొండ నాలుగుకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు మద్యంకు బానిసైన ఓ వ్యక్తిని రీహాబిలిటేషన్ సెంటర్లో చేరిస్తే ప్రాణాలు పోయిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పర్వతాపూర్లో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం కల్లేపల్లి తండా దామరచర్ల మండలం నల్గొండ జిల్లాకు చెందిన పాండు నాయక్ గత కొద్ది రోజులుగా మద్యానికి బానిస అయ్యాడు. దీంతో అతని అలవాట్లు మార్చాలనే ఆలోచనతో కుటుంబ సభ్యులు పీర్జాతిగూడలో ఉన్న శ్రద్ధ రీహాబిలిటేషన్ సెంటర్లో సోమవారం అతన్ని చేర్చగా గురువారం ఉదయం అతను అపస్మారక స్థితిలో కనిపించాడు. దీంతో కంగారుపడ్డ రీహాబిలిటేషన్ కేంద్ర నిర్వాహకులు శ్రీకర్ ఆసుపత్రికి అతన్ని తరలించారు. మా బావగారికి మొన్న మేము రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసినాం సార్. జాయిన్ చేసిన మనిషికి నిన్న రాత్రి ఆ రీహాబిలిటేషన్ సెంటర్లో 2 కాళ్ళు 2 చేతులు కట్టి ఆయన ఆడ మర్డర్ చేసి చంపేసి ఈ శ్రీకర హాస్పిటల్ ఈ యాజమాన్యం వీళ్ళు కుమ్మకై మా బావను నిన్న పొద్దున ఈరోజు పొద్దున 8 గంటల ప్రాయంలో హాస్పిటల్లో వచ్చి దాపెట్టారు సార్. మేము ఇక్కడ నుంచి మేము బంధువులము మా బావ వాళ్ళు ఫోన్ చేస్తే మాకు ఫోన్ చేస్తే మేము హఠాహుటిన ఇక్కడికి వచ్చినాం. వీడికి రాగానే 2-3 పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళు ఉండి ఆల్రెడీ రీహాబిలిటేషన్ వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చారు, మీరు పోలీస్ స్టేషన్కి రావాలని అంటారు. వీళ్ళు హాస్పిటల్ మేనేజ్మెంట్ బంధువులు మీరు తొందరగా మీ పేషెంట్ని మీ డెడ్ బాడీని తీసుకుని పోవాలంటారు. మా వాళ్ళు మిర్యాలగూడ నుండి వస్తున్నారు సార్, మాకు కొంచెం టైం కావాలని అడిగినాం. మా వాళ్ళు ఇంటికి వచ్చేసరికి 9:30-10 అయింది సార్. 10 గంటల నుంచి సిఐ దగ్గరికి వెళ్ళి మన ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళతో ఎంతగానో మాట్లాడుతున్నా మాకు కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఏమనంటే లంచ్కి పోయినామంటారు. మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఒక అన్నగారిన ఒక ఎస్టీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మా బావ పాపం చాలా అమాయకుడు సార్. కొంచెం తాగుతాడన్న ఉద్దేశంతో ఆయన మారాలని వాళ్ళేమో ఏంటిది మన మెడిటేషన్ అవి ఇవి చేపిస్తామని నమ్మ వాళ్ళకి మేము కొన్ని మాటలు మంచి మాటలు చెప్పి మీ వాళ్ళకి మేము ఇది చేస్తామని పెట్టి అంటే నమ్మ వాళ్ళకి మా వాళ్ళని తీసుకొచ్చి సార్ మా బావని చంపేసి మాకు శవాన్ని కూడా మాకు గొప్ప చెప్తలేరు సార్. వాళ్ళు కుమ్మకాయ దయచేసి ప్రభుత్వము సిఐ గారు అధికారులు స్పందించి మా బావగారికి మా కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఆయన పేరు వయసు ఎంత సార్? ఆయన దాదాపు అరౌండ్ 35 సంవత్సరాలు ఉంటుంది సార్. 34-35 ఉంటుంది, 32 సార్. పాండు యంగ్ కుర్రోడు సార్. చిన్న పిల్లలు ఉన్నారు సార్. ఈయన పెద్ద కొడుకు. ఈయనకి ఇంకా ఒక అమ్మాయి ఉంది సార్. అమ్మాయి చిన్న ఆమె సార్. మాకు ఎవరు సార్ మిర్యాలగూడెం విలేజ్, మిర్యాలగూడెం దగ్గర కల్లేపల్లి అని విలేజ్ సార్. కల్లేపల్లి విలేజ్ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. రీహాబిలిటేషన్ సెంటర్ దగ్గర పోయినాం, అది పూర్తిగా జైలు సార్. అక్కడ అసలు ఏం లేదు, ఒకటే స్క్రీన్. అయితే అక్కడ ఒక బాబు ఉన్నాడు, మా ఈ తండకు సంబంధించిన బాబే. ఆయన డైరెక్ట్ గా సార్ రాత్రి మొత్తం ఆయనను కట్టిరు. 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి 4-5-10 దెబ్బల దాకా కొట్టిరు. బాబా అదే అసలు ఇది లేని పొజిషన్ లో ఉన్నాడు. అయినా కూడా పొద్దున్నే సార్ 6 గంటలకు ఇప్పి స్నానానికి పంపించారంట సార్. స్నానానికి పంపిస్తే ఆయన పొజిషన్ లో ఆయన స్నానం చేసుకునే పొజిషన్ లో లేకుంటుంటే తండ ఆయనతో పంపించి నువ్వు స్నానం చెప్పమని అన్నారంట సార్. ఆ స్నానం చేపిస్తున్నప్పుడే ఆల్రెడీ బాడీ అంతా ఇదైపోయిందంటే సార్. అన్న పలికితే మాట్లాడతలేదంటే సార్. అక్కడి నుంచి వేరే వాళ్ళ సాయంతో ఇక్కడికి తీసుకొచ్చిరో ఏం చేసిరో మాకు తెలియదు. ఇక్కడికి వచ్చినాక ప్రాణం పోయినాక మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. దానికంటే ముందు రన్ చేస్తాడని చెప్పి రీహాబిలిటేషన్ సెంటర్ ఆడు ఉందని చెప్తే తీసుకెళ్ళి జాయిన్ చేశాము. వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, యోగా చేపిస్తారు, మెడిటేషన్ చేపించి కౌన్సిలింగ్ ఇచ్చి అన్నీ చేసి హెల్త్ సెట్ చేసి పంపిస్తామని చెప్తే పోయి జాయిన్ చేశామండి. వాళ్ళు జాయిన్ చేసి కాలు చేతులు కట్టేసి విపరీతమైన తీవ్రమైన హింస చేసి కాలు చేతులు కట్టి బాగా కొట్టి చంపేసి ఒక హాస్పిటల్ జాయిన్ చేసి వెళ్ళిపోయారు. ఏది దాని సెంటర్ పేరు ఏంది? శ్రద్ధ రీహాబిలిటేషన్ సెంటర్. ఎక్కడ ఉంది అది? ఎక్కడ ఉంది? మన అరోరా హాస్పిటల్ దగ్గరలో కాలేజ్ అరోరా కాలేజ్ దగ్గరలో ఉన్నదండి. ఓకే.